ఏ రత్నపాప తులసి ఏమంటోంది? ఏమంటుంది బాబు గారు, తమరంటే ఇప్పుడు చచ్చిపోతుందంటే నమ్మండి. పొద్దుస్తమానం తమరి గురించే కలవరింత మా పిచ్చి తల్లికి. మొన్నెప్పుడో రోడ్డు మీద కనిపించారట. ఆ రోజు రాత్రి సగం నిద్రలో లేచొచ్చి నా మనసు మీద పడుకుని ఏం చేసిందంటే చెప్పాడు. ఎలా చెప్పనబ్బా, అప్పటికి నేనే మీ అమ్మని జమీందారు బాబును కాను అని చెబుతూనే ఉన్నా. అయినా నాకు సిగ్గేస్తుంది బాబు, నేను చెప్పలేను. ఈ వయసులోనే ఇంత చోట్ల పట్టించేస్తున్నావు. మంచి వయసులో ఉండగా ఇంకెంత లబ్జుగా ఉండేదానివో. ఆ రోజులే వేరు. నేను మా తులసంత వయసులో ఉన్నప్పుడు ఊళ్ళో మగాళ్ళు ఎవ్వరూ పెళ్లాలతో కాపురాలు చేసేవారు కాదనుకోండి. అదో వెలుగు. నా కూతురుకు కూడా అన్నీ నా పోలికలే. దానికి మీరంటే పంచప్రాణాలు బాబుగారు. అదేదోనమ్మా, ఏమిటది? ఆ రవ్వల నెక్లెసు. అది చేయించి పెట్టమని పోరు పెడుతోంది బాబుగారు. జమీందారు దొరగారు ముందుకి బోసి మెడతో ఎలా రాను ఎలా రాగలను అని ఒకటే ఇదైపోతోంది బిడ్డ. బాబుగారు తలుచుకుంటే రవ్వ లెక్కలేసేవిటక్క, వజ్రాలు వడ్డాణవి చేయించేస్తారు. ఏం బాబు గారు? నెక్లెస్లు వడ్డాణాలు సరే కాని ఈసారి ఈ ఊరు తులసి కోసమే వచ్చాం. ఇవాళైనా వీలవుతుందా లేకపోతే? అయ్యయ్యో, వీలేకపోయాడు బాబు గారు. కిందసారంటే అమ్మ ఇంట్లో రావడానికి వీలేకపోవడం లేదు గాని ఈవేళ అసలు చీకటి పడుతుండగానే వచ్చాను బాబు. తమకు అన్ని ఏర్పాట్లు ఇక్కడే. తప్పకుండా వస్తారు కదూ. రాకపోతే నా మీద ఒట్టే. బాగుందమ్మా, చాలా బాగుంది. నేనెక్కడ ఆ జమీందారుని ఎలా కట్టుకోవాలా అని తహతాలాడిపోతుంటే నువ్వు ఇక్కడ తంబూరాలు బొంగరాలు బాగు చేస్తూ కూర్చున్నావు. చూడు, మట్టి దేవుళ్ళని మామూలు మనుషుల్ని నమ్ముకుంటే మనకి మిగిలేది బూడిదే. బోలె డబ్బు పోసి నీకు ఆటా పాటా నేర్పించింది ఇలాంటి మహారాజుని నర్చేతిలో పెట్టుకుంటావని వెరి తల్లి. అసలు పురోహితుడికి నత్తి మనకి భక్తి ఉండకూడదు, తెలిసిందామా? చూడు, చీకటి పడే వేళకి బాబుగారు వస్తారు. కాదంటే గుమ్మంలోకి వచ్చిన లక్ష్మీదేవి పక్కకు వెళ్ళిపోతుంది. ఇలాంటి మహారాజు చూపు నీ మీద పడాలనే ఎంతమంది నీకోసం ఎగబడుతున్నా ఇన్నాళ్ళు నిన్ను తెరచాటం దాచుంచాను. చూడమ్మా, ఎంచక్కా వెన్నపూస రాసుకుని తలస్నానం చేసి వస్తే పూలు జడివేసి పట్టు చీర కడతాను. ఏమ్మా, నా మాట వినాలి. నా బంగారు తల్లే కదా, వెళ్ళమ్మా. దాన్ని పేతులాడతావేంటక్క? రాత్రి జమీందారు గారి మాటకి సరే అంటే సరే సరే. తిక్క వేషాలు వేసిందో ఏ కీలుకి ఆ కీలు విరిచేసి బయట పారేస్తానంతే. ఈ బండిలో ఉందే మరా? ఈ బండిలోనా? నీ బొంద ఆ బండిలో వెళ్ళిపోయింది. పద చెప్తాను.